అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇంకా డైలమాలోనే ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 10 ఏళ్లుగా చర్చ సాగుతూనే ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించి 2015లో నోటిఫై చేసి ఆ మేరకు తాత్కాలిక అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలను పూర్తి చేసింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పాలనా వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తిరిగి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించింది. ఈ మేరకు మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై పార్టీ స్టాండ్పై మరోసారి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. దీంతో అసలు అమరావతి రాజధానిపై వైసీపీ విధానం, భూసమీకరణపై అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సైతం గైర్హాజరైంది వైసీపీ. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో వేల కోట్ల భూకుంభకోణం జరిగిందని ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలోనే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విధానంపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందుగానే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు జగన్. ఆ పార్టీ ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉందా, లేక ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధాని అన్న నిర్ణయం వైపు మొగ్గు చూపుతుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల్లో ప్రజా తీర్పు, మోడీ రాకతో జగన్ దిగిరావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. డిసెంబర్ 17న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో నాటి శాసనసభ సమావేశాల చివరి రోజున ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు అవసరమని వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాను చూస్తే అక్కడ 3 రాజధానులు ఉన్నాయి. బహుశా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు పెట్టవచ్చని జగన్ ఆ రోజు వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన విధానం మార్చుకుంటారనే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీని కాదని, లేదంటే మోదీని వ్యతిరేకించే పరిస్థితి జగన్కైతే లేదు. అందుకే ఇక 3 రాజధానుల మాటను మర్చిపోతారు. 3 రాజధానుల ప్రతిపాదనను అన్ని ప్రాంతాల జనం ఇష్టపడలేదని గతేడాది ఎన్నికల ఫలితాలతో అర్థమై ఉంటుంది. అందుకే మోదీ వచ్చే ముందుగా బొత్స సత్యనారాయణతో అలా మాట్లాడించి ఉంటారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా అమరావతి రైతుల త్యాగం, అంతకు మించిన పోరాటం ఈరోజు అమరావతి పునర్నిర్మాణం అని చెప్పక తప్పదు. జై అమరావతి, జై జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్.